ఏడాది పాలనలో దశాబ్దాల విధ్వంసం. చంద్రబాబు సాధించిన ఈ ఘనత చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. ఎలాంటి రాష్ట్రానికి ఎలాంటి కర్మ పట్టిందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాదిలో చంద్రబాబు చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. మద్యం మాఫియా మూల విరాటైన చంద్రబాబు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. మద్యం ఆదాయంలో మంచి కిక్కు పొందుతూ సొంత సంపదను సృష్టించుకుంటున్నారు. జనం ఎలా చేస్తే మాకేంటి, మాకు మాత్రం మద్యం ఆదాయం 3 ఫుల్స్ 6 క్వార్టర్స్ అన్నట్లు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. ప్రజలను తాగుబోతులను చేసి లక్షలాది కుటుంబాల ఉసురు పోసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవటంలో బిజీ అయిపోయారు చంద్రబాబు అండ్ కో. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందన్నది శుద్ధ అబద్ధం. ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయన్నది పచ్చి అబద్ధం. అమరావతి అన్నది కేవలం భ్రమరావతి. ఏపీలో పెట్టుబడుల వెల్లువ సాగుతుందన్నది సిగ్గేలేని అబద్ధం. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నది గలీజు అబద్ధం. ఇన్ని అబద్ధాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవం ఏంటో చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి, ఇదే నిజం. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో జరుగుతోంది ఇదే. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు మరోసారి ఘన విజయం సాధించారు. ప్రజల ఆశలను వెక్కిరిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును అపహాస్యం చేస్తూ ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. చివరకు తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ తెల్లవారుజామున విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందంటే ప్రజలను నిత్యం మత్తులోనే ఉంచడానికి చంద్రబాబు ఎంతటి పన్నాగం పన్నారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు బరి తెగించి మరీ మద్యం షాపులకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంతో మందుబాబుల జేబులే కాదు, వారి జీవితాలు కూడా నాశనమవుతున్నాయి. మద్యం విక్రయాలు విపరీతంగా పెంచడం, లంచాల రూపంలో సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, ఇటు చంద్రబాబు అండ్ కో, అటు జనసేన బ్యాచ్ అందరిది ఇదే పని. అలానే నాసిరకం మద్యాన్ని విక్రయించేందుకు పర్మిషన్లు ఇవ్వడం ద్వారా, డిస్టిలరీల ద్వారా పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యం షాపులకు టెండర్లు పిలిచినప్పుడు ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలను సృష్టించారు. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు డైరెక్ట్గా వచ్చిన వ్యాపారులను గుర్తించి వారిని బెదిరించి వెనక్కి పంపించేశారు. ఒకవేళ ఎక్కడైనా తమ వారికి టెండర్లలో మద్యం దుకాణాలు వస్తే వారిని బెదిరించి మరీ దుకాణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8,274 దరఖాస్తులు వస్తే వాటిల్లో 6,520 దరఖాస్తులు ఆఫ్లైన్లోనే వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మద్యం దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్లకు కట్టబెట్టారు. ఇతరులకు షాపులు దక్కిన చోట 20% ఉచిత వాటా లేదా లాభాల్లో 20 నుంచి 30% కమిషన్ ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అందుకు అంగీకరించని చోట షాపులను ధ్వంసం చేశారు. ఎన్నో షాపులను పచ్చముఠ అడ్డగోలుగా లాక్కుంది. నిస్సిగ్గుగా బహిరంగంగా మద్యం వ్యాపారులను టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరించడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. ఎవడన్నా పెట్టనే 15 పైసలు, మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే, పెట్టుబడి ఉండదు. 20 పైసలు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాల్సిందే, ప్రభాకర్ రెడ్డి పెట్టుబడి పెడతాడు. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. షాపులు దక్కించుకున్న కూటమి నేతల ముఠ దోపిడి దొంగల కంటే దారుణంగా మందుబాబులను ముక్కుపిండి మరీ దోచుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో మద్యంపై వచ్చే ఆదాయం అదే రోజు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి పడేది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు పెంచి పోషిస్తున్న మాఫియా జేబుల్లోకి ఆదాయమంతా వెళ్తోంది. ఈసారి మారుమూల గ్రామాల స్థాయికి మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని చంద్రబాబు విస్తరించేలా చేశారు. 99 రూపాయలకే మద్యం అని చెప్పిన చంద్రబాబు అత్యంత నాసిరకం సరుకును మందుబాబుల నోట్లో పోస్తున్నారు. నిజానికి 99 రూపాయలకే ఇస్తామంటున్న మద్యంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైపెచ్చు అదేమైనా నిజంగా 99 రూపాయలకే అమ్ముతున్నారా అంటే అదీ లేదు. పేరుకే ఎంఆర్పీ ధర ఉంటుంది, కానీ దాని మీద 20 నుంచి 30 రూపాయలు అధికంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదానికయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన 20 రూపాయలు. 20 రూపాయలు తయారవుతుంది ఇది. 20 రూపాయలకు తయారవుతుంది ఇది. 22 రూపాయలకు తయారై మీ దగ్గరకు వచ్చేదానికి 99 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సింటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, వాసన చూపిస్తా, ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే. దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా, స్పిరిట్. మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు, స్పిరిట్ అని.
స్పిరిట్ దీంట్లో ఉండేది, అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్. మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే కలపాలో అవి లేవు. స్పిరిట్ ఉంది. స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది. ఉత్త స్పిరిట్ తాగి చూడండి, కైపోతుంది. కాకపోతే పోతాయి, పేగులకు బొక్కలు పడతాయి, కిడ్నీలకు బొక్కలు పడతాయి, నీ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ అన్నీ చెడిపోవాలని అన్నీ చెడిపోతుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కల ఈ మందు 4 ఏళ్ళు తాగినారనుకో 50-55 ఏళ్ళు చచ్చిపోతారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా తమ అరాచకాలను ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలోకి వారిని నెట్టేయాలన్నదే చంద్రబాబు పన్నాగం. అందుకే ఏపీ అంతటా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగేలా చేస్తున్నారు. ప్రజలను మద్యం మత్తులో ముంచడం చంద్రబాబుకి కొత్తేం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు 2.88 కోట్ల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరిగితే 2019లో ఆయన దిగిపోయేసరికి మద్యం అమ్మకాలు 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్కు పెరిగాయి. జగన్ సీఎం అయ్యేసరికి మద్యం అమ్మకాలు 3.08 కోట్ల కేసుల ఐఎంఎల్ ఉంటే 2024లో మద్యం విక్రయాలను 3.22 కోట్ల కేసులకే జగన్ పరిమితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం మద్యం ఊరూరా పారించండి, ప్రజలను మత్తులో ఊగించండి అంటూ ఎక్సైజ్ శాఖకి టార్గెట్ పెట్టేశారు. టీడీపీ మద్యం సిండికేట్కి సహకరించడం మాత్రమే ఏపీలో ఎక్సైజ్ శాఖ డ్యూటీ. ఒకవైపు మద్యం రేట్లు పెంచేసి, మరోవైపు మద్యం అమ్మకాలను పెంచేసి, ఇంకోవైపు కమిషన్లు సిండికేట్తో లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు చంద్రబాబు అండ్ కో. ఏదైనా ఒక ఊరిలో ఎవరైనా అడ్రస్ అడిగితే ఎలా చెబుతాం? అది గుడి రోడ్డు, ఎడమ వైపుకు వెళ్తే బడి వస్తుంది, దాన్ని దాటి తిన్నగా వెళ్తే రచ్చబండ సెంటర్, దానికి ఆనుకునే మీరు అడిగిన మసీదు వీధి ఉంటుంది. ఇలానే కదా రాష్ట్రం ఏదైనా, భాష ఏదైనా సరే దేశంలో అందరూ అడ్రస్లు చెప్పే విధానం ఇదే కదా. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం ఈ అవకాశం లేదు. ఎందుకు అంటే ఒక ఊరికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక నగరానికి కానీ ఉన్న ప్రత్యేకతలన్నీ చంద్రబాబు పాలన మింగేసింది. ఇప్పుడు ఏపీలో ఏదైనా ఊరిలో అడ్రస్ చెప్పాలి అంటే ఇలా చెప్పాల్సిందే. అదిగో రోడ్డు చివర కనిపిస్తుంది చూడండి, అదే రమణ బెల్ షాప్. అక్కడి నుంచి ఎడమ వైపుకు తిరిగి 4 అడుగులు వేస్తే రోడ్డు పక్కనే 10 మంది తాగుతూ ఉంటారు, అదే బాబు వైన్ షాప్. ఆ వైన్ షాప్ నుంచి రైట్కి తీసుకోండి, ఆ సందులో చంద్రం బెల్ షాప్ ఉంటుంది. అక్కడి నుంచి 4వ షాపే మీరడిగిన బట్టల షాప్. ఇది వరుస. ఇది కామెడీ కాదు, వెటకారము కాదు. ఏపీకి చంద్రబాబు పట్టించిన దరిద్రం. ఏపీలో మద్యం ఎలా ఏరులై పారుతుందో చెప్పటానికి చిన్న ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు రాబోయే 4 ఏళ్లలో ఏపీ ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో ఏ మూల చూసినా మద్యం అమ్మకాలే. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారేలా చేసింది టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా. ఇదిగో ఇలా చూడండి, ప్రతి వైన్కి అనుబంధంగా ఆనుకునే పర్మిట్ రూమ్. జగన్మోహన్ రెడ్డి ఏపీలో పర్మిట్ రూమ్ అన్నదే లేకుండా చేస్తే చంద్రబాబు పాలన ఇలా తగలబడింది. వైన్ షాప్ లో మద్యం కొనుక్కోవటం, పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో తాగేయటం. పర్మిట్ రూమ్ నచ్చలేదనుకోండి, అలా రోడ్డు పక్కన కూర్చొని మందు కొట్టేయచ్చు. చంద్రబాబు పాలనలో ఇది తప్పు కాదు, ఎవరు ఏం అనరు. నిజానికి పర్మిట్ రూమ్ కి అనుమతి లేదు. అయినా రాష్ట్రంలో ప్రతి వైన్ షాప్ ఇలా విశాలమైన పర్మిట్ రూమ్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఏపీ అంతా టీడీపీ లిక్కర్ సిండికేట్ మందు బాబులను ఎలా దోచుకుంటుందో కర్నూలు జిల్లాలోనూ సేమ్ టు సేమ్. వాటర్ మీద 10 నుంచి 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాపులు పర్మిట్ రూమ్స్ ను ఏర్పాటు చేసి రోడ్డు పక్కన మందు తాగే సౌకర్యం కల్పిస్తుంటే ఇక రోడ్ల మీద నడవాలంటే ఆడవాళ్లు హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏర్లై పారుతుంది. మరి అలాగే ఎక్కడైతే బెల్ట్ షాపులు పెడితే నేను వాళ్ళ తాటా తీస్తా అని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి హామీలు లేకుండా ఇప్పుడు అర్ధరాత్రి అనకుండా, పగులు అనకుండా ఎనీ టైం ఫోన్ కొట్టు మద్యం పట్టు అనే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వైన్ షాపుల్లో దోపిడీ, వైన్ షాపుల దగ్గరే మద్యం తాగుతూ తాగుబోతులు సృష్టించే న్యూసెన్స్. ఇవి మాత్రమే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాకి బెల్ట్ షాపులు పెద్ద తలనొప్పిగా మారాయి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేసింది టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా. కొన్ని చోట్ల వేలం పాటలు పాడి మరీ బెల్ట్ షాపులు కట్టబెట్టింది. వైన్ షాపులకు, బార్లకు నిర్ణీత సమయాలు ఉన్నాయి, కానీ బెల్ట్ షాపులకు అలా కాదు. 24 గంటల మద్యం అందుబాటులో ఉంటుంది. ప్రజల మధ్య బెల్ట్ షాపులు ఉంటాయి. దీంతో మద్యానికి అలవాటైన వాళ్ళు బెల్ట్ షాపుల వల్ల మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు.
మరోవైపు క్వార్టర్కి 40 నుంచి 60 వరకు బెల్ట్ షాపుల్లో అధికంగా వసూలు చేస్తూ టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. 99 వచ్చేసి 110 రూపాయలు వైన్ షాపులు అయితే 100 రూపాయలు వైన్ షాపులు అయితే బయట 140 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ మందులు ఇవన్నీ కొనుక్కొని తాగాలంటే మనం చచ్చిపోతున్నాము. ఈ విధంగా షాపులో కూడా రేట్లు ఎక్కువ పెట్టినారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగునీళ్లు లేక కొన్ని గ్రామాలు అల్లాడుతున్నాయి, కానీ మద్యం మాత్రం అన్ని గ్రామాల్లో 24 గంటలు బెల్ట్ షాపుల పుణ్యమా అని అందుబాటులో ఉంటుంది. ఇక వైన్ షాపులు పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో తాగుబోతుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంచి అధిక ధరలకు విక్రయిస్తూ అన్ని రకాలుగా మద్యం ప్రియుల కుటుంబాలను రోడ్డు మీదకు లాగేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. చిన్నప్పుడు గుండెల మీద తంతు ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక కూడా అదే గుండెల మీద తంతుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. చిన్నప్పుడు అమ్మ జుట్టు లాగుతూ అల్లరి చేస్తున్న కొడుకును చూసి మురిసిపోయిన ఆ తండ్రి పెద్దయ్యాక కూడా తల్లిని జుట్టు పట్టుకుని ఏడుస్తున్న కొడుకును చూసి సహించలేకపోయాడు. గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కుమారుడు ఆ కుటుంబ సభ్యులందరికీ గుండెల మీద కుంపటిలా మారితే ఆ కన్న తండ్రి అల్లాడిపోయాడు. తన కొడుకు మద్యానికి బానిసగా మారి కుటుంబాన్నే వేధిస్తుంటే వీధి వీధికి మద్యం అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబుని ఏమీ చెయ్యలేక ఆ నిస్సహాయ తండ్రి కుటుంబం కోసం హత్తకుడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే కొడుకు ఊపిరి తీసేశాడు. ఏపీలో మద్యం ఏరులై పారేలా చేసిన చంద్రబాబు ప్రభుత్వం పైశాచికత్వానికి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ కుర్రాడి వయసు జస్ట్ 24 ఏళ్లు. పేరు పవన్ కుమార్. ఊరు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామం. డిగ్రీ పూర్తి చేశాడు. ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుంటానన్నాడు. కానీ జరిగింది మాత్రం వేరు. ఎప్పుడో సరదాగా ఫ్రెండ్స్తో 1-2 సార్లు మాత్రమే మద్యం సేవించే అలవాటు ఉన్న పవన్ కుమార్ చంద్రబాబు ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టడంతో మద్యానికి అలవాటైపోయాడు. అనుక్షణం మద్యం అందుబాటులో ఉండటంతో చివరకు మద్యానికి బానిసైపోయాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చే కొడుకును చూసి తండ్రి నాగేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. ఎంత చెప్పి చూసినా ఫలితం లేదు. తాగి ఇంటికొచ్చి తల్లిని కొట్టేవాడు, తండ్రిని వేధించేవాడు, ఇంట్లో సామాన్లు అమ్మేసి మద్యం కొనుగోలు చేసేవాడు. ఒక దశలో ఇంట్లో చెప్పకుండా బైక్ అమ్మకానికి పెట్టాడు. ఫుల్ మనిషి తూలుకుండా వచ్చి ఇంటికి వచ్చి మా బండి పట్టుకెళ్ళిపోయాడు. మాది ఆ మెల్లి బండి తీసుకొచ్చాం. ఇంటికి వస్తే మా అమ్మని మళ్ళీ ఇంటికి రాగానే గ్యాస్ బండి తీసి పేల్చేతగానే ట్రై చేసాడు. అది వర్క్ అవ్వలేదు. ఆ తర్వాత మా అమ్మని కర్రుచ్చుని కొట్టాడంట. బాగా కొట్టి తన్నాడంట. ఈ లోపల మా నాన్న వచ్చి ఆపుతుంటే మా నాన్న మీద కూడా వెళ్ళాడు. ఈ లోపల ఆపారు. ఇది జరిగింది. మనిషి మాత్రం నాకు ఇక్కడ అవసరం ఉంది హైదరాబాద్లో, ఇలాగా నాకు ఎవరికి ఇవ్వాలి, నేను డబ్బులు కావాలి, నాకు 50,000 కావాలంటున్నాడు. అయ్యి అన్నాడు. సర్లే మా నాన్న చూద్దాంలే సర్లే అని చెప్పి అలా ఉంచాడు. ఉంచితే నాకు మందు కావాలి, సిగరెట్ కావాలి, నాకు ఇప్పించండి అని మొన్న వచ్చిన రోజున గురించి గొడవ. మద్యం తాగటానికి డబ్బుల కోసం ఏమైనా చేసే స్థితికి వచ్చేశాడు పవన్. తన బైక్ని అమ్మకుండా తండ్రి అడ్డుపట్టడంతో మరింత సైకోగా మారిపోయాడు. కుటుంబ సభ్యులను మరింతగా వేధించటం, కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ తండ్రి సహించలేకపోయాడు. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెం శివారులో ఓ పాక వద్దకు పవన్ కుమార్ను తీసుకువెళ్లాడు. అక్కడిద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న పవన్ గొంతు కోశాడు తండ్రి నాగేశ్వరరావు. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవైపు కన్న బిడ్డను కోల్పోయి మరోవైపు భర్త జైలు పాలవటంతో ఆ కుటుంబం చితికిపోయింది. తండ్రితోనే సిగరెట్లు తెప్పించుకున్నంత ఎవరు వచ్చిందంటే దానికి మనం అర్థం చేసుకోవాలా. ఒక కన్న తండ్రి కొడుకుని చంపాడు అంటే దానికి మనం ఆలోచించుకోవాలి. మనం ఎంతవరకు వస్తేనే ఎప్పటికప్పుడు డబ్బులు కొట్టడం చేయటం అన్ని. మద్యానికి బానిసైన పవన్ కుమార్ ప్రాణం కోల్పోవటంతో పాటు తండ్రిని హంతకుడిని చేశాడు. తన కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాడు. ఇప్పుడు సీతంపేట గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అడుగడుగునా బెల్ట్ షాపులు వెలిశాయి. ఫలితంగా పవన్ కుమార్ లాంటి ఎంతో మంది యువకులు మద్యానికి బానిసై బంగారం లాంటి భవిష్యత్తును కోల్పోతున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు అరికట్టాలని తన అన్నలా ఎవ్వరూ మద్యానికి బానిసలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కుమార్ తమ్ముడు విజయ్ కోరుతున్నాడు. 24 సంవత్సరాల వయసు, డిగ్రీ చదివినటువంటి యువకుడు కూడా మద్యానికి బానిస అవటం పూర్తిగా ఆందోళన కలిగిస్తుంది. పూర్తిగా అతను చనిపోయాడు. మరి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, మీ పేరు ఏంటి, అసలు పవన్ మీకు ఏమవుతారు? అసలు నా పేరు కొప్పల విజయ్ అండి. చనిపోయిన వ్యక్తి మా అన్నయ్య. రీసెంట్గా 1 వీక్ ముందే ఇలాగ డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి ఇలాగ అవసరం ఉండి ఇలాగ మేము మా ఇంటికి వచ్చాడండి. అది మేము లేము కదా, ఓన్లీ మా అమ్మగారు మాత్రం ఉన్నారు ఇంట్లో. ఇలాగ ఇంటికి వచ్చి ఇలాగ గ్యాస్ సిలిండర్ అని పీకేసి లైటర్తో వెలిగిస్తుంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి వచ్చి ఇలాగ ఆపి అడ్డుకున్నాడంట. ఆపితే అప్పుడు
ఇలా నాకు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు, మీరు చంపేస్తాను, ఇలా పెట్రోల్ పోసి చందరిని తగలెట్టేస్తాను అవి అని చెప్పి చాలా చేశాడంటండి. 22 సంవత్సరాలు అండి, డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఏదో పార్ట్ టైం చేస్తానని అప్పుడు వెళ్ళాడు హైదరాబాద్. అంటే అప్పుడు కూడా కొంచెం అలాగే ఉండేవాడండి, చేసేవాడు కొంచెం ఆ టైప్లోనే ఉండేవాడు. ఆ తర్వాత ఇంకా ఈ డిగ్రీ అలా అయ్యేటప్పటికి ఇంకా బాగా ఎక్కువైపోయిందండి. అట్లా బాగా అలవాటు పడిపోయి ఇలా చేసి ఆ బండి అనేది అదే మొన్న ఆ రోజు 3 days బ్యాక్ వచ్చే ముందలే ఆ బైక్ అనేది తీసుకెళ్ళిపోయి దాన్ని అమ్మేయడానికని చూస్తే మా చిన్ననాళ్ళు చూసి ఫోన్ చేశారు. ఇలాగా మేము వెళ్ళి ఆ బైక్ తీసుకొచ్చామండి. ఆ తీసుకొచ్చిన ఈవినింగ్ ఇలా ఇంటికి వచ్చి గొడవ చేశాడు. కొయ్యలగూడెంలో మాత్రమే కాదు, ఏలూరు మొత్తం ఇదే పరిస్థితి. మద్యం ఏరులై పారుతోంది. ఎంతో మంది అమాయకుల ఉసురు తీసుకుంటోంది. ఆ ఊరి జనాభా 200 మంది ఉన్న గ్రామం అంటే చాలా చిన్న ఊరు. అలాంటి ఊరు ఎలా ఉంటుంది? మహా అయితే ఒక కిరాణా షాప్, మెడికల్ షాప్ కూడా కష్టమే. కడుపు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా పక్కూరు పరిగెత్తాల్సిందే. అలాంటి ఊరు మీద టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా కన్నుపడింది. ఇంకేముంది, 200 మంది జనాభా ఉన్న గ్రామంలోకి 3 బెల్ట్ షాపులు వచ్చేసాయి. అంటే అడుగు వేస్తే మద్యం అందుబాటులో ఉంటుందన్నమాట. చంద్రబాబు తెచ్చిన ఈ దిక్కుమాలిన మద్యం పాలసీ ఆ ఊరిలోని ఒక పచ్చటి కుటుంబాన్ని నాశనం చేసింది. చేతికొచ్చిన కొడుకుని చంద్రబాబు బెల్ట్ షాప్ మింగేస్తే ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారని కన్నీళ్లతో శాపనార్థాలు పెడుతోంది ఆ పిచ్చి తల్లి. కన్న కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చటం ఆ ఊరు తరం కావటం లేదు. చేతికి అందొచ్చిన కొడుకు అకాల మరణం చెందాడని తెలిసిన ఆ తండ్రి తన ఏడుపును ఆపుకోలేకపోతున్నాడు. ఈ పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టింది బెల్ట్ షాప్. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన మద్యం విధానం వల్ల ఈ కుటుంబం ఇలా చిన్న భిన్నమై ఇంటికి పెద్ద కొడుకు చేతికొచ్చాడని ఆ కుటుంబం సంతోషపడింది. 24 ఏళ్ల వంశీ అప్పుడప్పుడే సంపాదన మొదలుపెట్టాడు. చేసిన అప్పు తీరుస్తాడని ఆ కుటుంబం గంపెడాసలు పెట్టుకుంది. కానీ మద్యం మహమ్మారి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసైన వంశీ విషం లాంటి లిక్కర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ గ్రామం అట్టుడికిపోయింది. పాలచెర్ల ఏడాది కిందటి వరకు ప్రశాంతమైన గ్రామం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే గ్రామంలో బెల్ట్ షాపులు వెలిశాయి. 200 జనాభా ఉన్న గ్రామానికి చుట్టూ 3 బెల్ట్ షాపులు పెట్టారు. ఒకప్పుడు దూరంగా ఉండే వైన్ షాప్ ఇంటి పక్కకే రావటంతో వంశీ లాంటి కుర్రాళ్లు ఈజీగా మద్యానికి అలవాటు పడ్డారు. ఆ వ్యసనమే వంశీ ప్రాణం తీసింది. ఊరిలో బెల్ట్ షాప్ ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. దీంతో గ్రామస్తులంతా కలిసి బెల్ట్ షాపులపై దాడి చేశారు. వంశీ మరణంతో ఆ ఊర్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆనందం 10 రోజులే. మళ్లీ బెల్ట్ షాపులు తెరిచారు. అమ్మకాలను షురూ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసుల సహకారంతో ఊరిలో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. తన కొడుకులా మరో వ్యక్తి మృత్యువాత పడకూడదని ఊర్లో బెల్ట్ షాపు మూసేయాలని ఆ కన్న తల్లి కన్నీళ్లతో వేడుకుంటోంది. ప్రస్తుతం మనం పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే జీలుగుమిల్లి మండలం పాలచెర్ల గ్రామంలో ఉన్నాం. ఇదే గ్రామానికి చెందినటువంటి కాకాని వంశీ అనేటువంటి ఒకడు కూడా పూర్తిగా మద్యంకి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఊర్లోకి రావడంతో పూర్తిస్థాయిలో మద్యానికి బానిసై చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ కుటుంబానికి అసలు ఏం జరిగింది, న్యాయం ఏమైనా జరిగిందా లేదా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 4-5 షాపులు వచ్చినాయండి. ఆ మందు కూతగా తీసుకునేవాడు. తీసుకొని మరి ఏమైందో ఏంటో కూడా తెలవదండి. ఈ ఏళ్ళతప్పుడు పేడం బాగోలేదన్నాడు. మేము పేడ తీసుకెళ్ళాను, పేటలో బాగోలేదన్నారు. అక్కడ నుంచి అంగారెడ్డిగూడెం తీసుకెళ్ళాను. తెల్లవారులు మందులు ఎక్కినాయి. తెల్లారు 6ంటికి ఊపిరే పోయిందండి. మందు గురించేనండి. అలాగైతే ఇంకా ఉన్నారు. అయినా మళ్ళీ వాళ్ళు తీస్తారు, మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టేశారండి ఊరు చుట్టూరు. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉంచకూడదని ఉన్న వాళ్ళు అన్న మనశ్శాంతికి బతుకుతారు. ప్రతి ఇంట్లో తాగొచ్చి ఎన్ని సంవత్సరాల నుండి అంత క్రితం పొరుగు వాళ్ళు అమ్మటిలు తాగొచ్చినా ఎవరి కొంపలు వాళ్ళకి వద్దో గొప్ప తాగేవాళ్ళు, మనశ్శాంతికి ఉండేవాళ్ళు. మరి మా గ్రామంలో చాలా మంది చెడిపోయారండి, మందుకు బానిస అయిపోయారండి. నా బిడ్డే ఇంక ఇక్కడికి వచ్చిన అబ్బాయి మా తమ్ముడేనండి. ఇద్దరు కూడా
తాగేసి అలాగా బేవాసం అయిపోయారండి. ఆ బిడ్డ నా తమ్ముడు కూడా ఇప్పుడు ఆఖరి క్షణంలో ఉన్నట్టు ఉన్నారండి. మందు తాగేసేసి అన్నం తింటలేదండి, పనికి వెళ్తలేదండి. చేసామండి మేమేనండి, ధర్నా శాతం కూడా మేమేనండి. సీసాలు బద్దలు కొట్టింది ఆవిడ కూడానండి. అలా చేసామండి, మార్పు రాలేదండి. మార్పు రాకోకుండా ఆ టర్నింగ్లో పెద్ద ఛార్జింగ్ లైట్ పెట్టేసేసి ఇంత సంచుడు బత్తాలు పెట్టేసేసి ఆ బత్తాల సీసాలు పెట్టేసి అమ్మేస్తుంది ఆవిడ. ఎమ్మెల్యే గారు మమ్మల్ని అమ్ముకోమన్నారు. క్లియర్గా క్లారిటీగా 2 లక్షల రూపాయలు కట్టుకున్నాం మేము ఇంటికి వచ్చి అని చెప్పారండి. మామూలు క్లారిటీగా చెప్పారు. ఆయాల వంశీని ఆ కుర్రోడిని తీసుకొచ్చి ధర్నాలు చేసి కాయలు పగలగొట్టేసాం మేము. పగలగొట్టేసిన ఆ రోజే మమ్మల్ని ఎమ్మెల్యే గారు మేము ఇంటికి 2 లక్షలు కట్టాం, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, మేము అమ్ముకుంటాం అని చెప్పారండి. నేను కూడా మందు అలవాటు ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో అమ్మనప్పుడు ఏదో నాకు ఓపుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగి వచ్చేవాడిని, లేకపోతే మేలకొండ ఇంటికాడ పడుకునేవాడిని. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉంటే వెళ్ళిపోతాం కదండి. ఇప్పుడు మందు అమ్మితే హీల్ మాది పిల్లలు మందు అమ్మితే హీలేదని మేము డిమాండ్ చేసామండి. మాది పిల్లలు అమ్ముతలేదు, పక్కపేటలో అమ్ముతున్నారు, మేము వెళ్ళి తాగేద్దాం అక్కడ. ఇప్పుడు ఎక్కడ అమ్మితే ఏంటండి, అక్కడ అమ్మితే ఏంటండి. పొద్దుటెళ్ళి ఎక్కడ దిగండి ఒక్క మనుషులు మేము. మా పిల్లలను కూడా చదివించుకునే స్తోమత లేకుండా మానిపించేస్తాడు. మా అబ్బాయి ర్యాంక్ వచ్చాడండి ఫస్ట్ ఇయర్, మానిపించేస్తాడు. మా ఆయన అసలు చాలా ఫుల్ డ్రింక్ ఇప్పుడు వచ్చాడండి. ఇవాళ పని కూడా మనుషులు ఇప్పుడు నన్ను డబ్బులు ఇమ్మన్నాడు ముందుకు తాగడానికి. నాకు చూస్తే తల్లి లేదండి, తండ్రి ఉన్నా లేనట్టు లెక్కండి. ఇప్పుడు తింటా కారణం లేదండి. వాళ్ళకి అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఒక్కళ్ళు సహకరించలేదండి. గవర్నమెంట్ 10 పైసలు లేదు. పర్లేదు నాన్న, డాక్టర్ గారు పైకి వెళ్ళిపోయాడు, తెల్లవారులు రాడు, తెల్లపోద్దున్న అమ్మని నిన్ను ఎవరినో ఏదో రైతు డబ్బులు అడిగి నేను ఇచ్చి మిమ్మల్ని ముందు పంపిస్తా, తర్వాత వస్తా వెనకాల దూడ దుట్టులు ఉందా అవన్నీ నేను చూసుకుని వస్తా అని చెప్తే పిల్లడు పడుకోకుండా ఏడ్చేస్తున్నాడు. దాన్ని లాక్కొచ్చేవాడి ఇంటికి, లాక్కొచ్చాక రేత్రి 12ంటికి నాకు ఎక్కువైపోయింది అన్నాడు. అప్పటికప్పుడు రాజేష్ కుర్రోడు తలుపు వేసి పడుకున్నాడు. మా ఆవిడకి కేకేసింది, లేకల కిటికీ ఎక్కెళ్ళి తలుపు తీసి బాబు పిల్లడికి వెళ్ళి ఉందా నాడు హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నా. ఆ టైం వచ్చాడు ఆ పిల్లోడు. వస్తే మళ్ళీ ఆశీర్వాద దగ్గర తీసుకెళ్తే ఆయన నాడు సీరియస్ కేసు, నేను చూడలేను, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు. 12-1 గంట అవుతుంది. జంగారెడ్డి రూమ్ తీసుకెళ్ళాం, మిషన్లు ఆగిపోయినాయి. ఆగిపోయినామంటే నర్సులు గారు రుకెత్తుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది. గబగబ వచ్చి ఆయన ఎదురు మీద పెట్టి శ్వాస నొక్కాడు. నొక్కితే గొయ్యి అని మిషన్లు ఎత్తుకొని అదే కడుపులో గ్యాస్ అవి మళ్ళీ మిషన్లు ఎత్తుకొని వదిలేసినాయి. నేను చూతూనే ఉన్నాను. ప్రధానంగా యువత ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కాయ కష్టం రెక్కల కష్టం చేసుకున్నటువంటి యువత కూడా ఆ మద్యానికి బానిస అయిపోయి పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటే కాకుండా వంశీ అనేటువంటి యువకుడు కూడా చనిపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబం కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు సంబంధించినటువంటి తమ కుటుంబంలో జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబంలో జరగకూడదని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు వీటిని కూడా పూర్తిగా నిర్మూలించాలి. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ వీరు కానీ ఇప్పుడు వరకు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి తమకు సంబంధించి కానీ పూర్తిగా పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా తమకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవాలని చెప్పి ఈ కుటుంబం కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, జిలుగుల మండలం.